2024 పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అలయన్సెస్ అవ్వడము లేదా ఫ్యాక్షన్స్ పెరగడము, ఇవే రాజకీయాలు చూస్తున్నాం మొత్తం మనం దేశవ్యాప్తంగా చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మహారాష్ట్రలో థాకరేలు కలవడాన్ని చూస్తున్నాము, అండ్ బీహార్లో అలయన్స్ని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు కర్ణాటక కొద్దాం సార్ ఒకసారి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీలో విపరీతమైనటువంటి ఫ్యాక్షన్ వార్ ఉన్నట్టుగానే కనబడుతోంది. అది స్పష్టంగానే చాలాసార్లు ఈ మధ్యకాలంలో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యడ్యూరప్ప తనయుడు విజయేంద్రని పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని వర్గాలు మాత్రం విపరీతంగా ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కరెక్ట్. అటు డికే శివకుమార్కి సిద్ధరామయ్యకి మధ్య సీఎం కుర్చీ కోసం ఒక యుద్ధం నడుస్తూ ఉంటే, ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ కోసం ఇప్పుడు యుద్ధం నడుస్తున్నట్టుగా కనబడుతోంది. సో ఈవెన్ శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన కూడా ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసింది. వాళ్ళ మధ్య ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల మధ్య ఉన్నటువంటి ఆ ఫ్యాక్షన్స్ మధ్య ఉన్న గందరగోళాన్ని ఇంకా పెంచింది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అండ్ యాక్చువల్లీ విజయేంద్ర అంటే ఎందుకు పడట్లేదు మిగతా వాళ్ళకి? విజయేంద్ర ఫాదర్ తో ప్రాబ్లం ఉంది. విజయేంద్ర ఇస్ నోబడి యాక్చువల్లీ. కరెక్ట్. యడ్యూరప్పతో ప్రాబ్లం ఉంది. యడ్యూరప్ప దీనికన్నా ముందు కూడా బీజేపీ విడిచి బయటికి వెళ్ళిన కథ అందరం తెలుసు. కేజేపీ సెటప్ చేశారు ఆయన. బట్ ఆయన వల్లనే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందనే మాట కూడా ఉంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సాయి గారు, ఈ డిసిడెన్స్ అంటారు చూడండి, వీళ్ళది పార్టీలో బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఓబీసీ కేటగిరీస్ నుంచి చాలామంది ఉన్నారు. వీళ్ళేమో ఒక్కలిగా లింగాయత్ నుంచి కొట్టుకుంటారు. ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ సీనియర్ లీడర్స్ ఇప్పుడున్నారు. అది విజయేంద్ర ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫాదర్ ఉండొచ్చు. ఇప్పుడేం జరిగిందంటే కాంగ్రెస్కి ప్రాబ్లం ఉంది, బీజేపీకి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి ప్రాబ్లం ఉంది లీడర్షిప్ ఇష్యూ. కానీ బీజేపీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాయి గారు. ఈ ప్రాబ్లం సార్ట్అవుట్ చేయకపోతే బీజేపీకి కర్ణాటకలో ఒక లీడర్ లేరు. ఇప్పుడు మనందరికి గుర్తుంటుంది, ఒక టైంలో రామకృష్ణ హెగ్డే గారు ఉన్న టైం, అప్పుడు జనతా పార్టీ రోజుల నుంచి బీజేపీ ఇప్పుడు అక్కడ ఒక లీడర్ లేకుండా పోయారన్నమాట. బీజేపీకి లీడర్ కావాలని లేదేం. ఎందుకంటే మన హర్యానాలో చూసాం, మనం ఛత్తీస్గఢ్లో చూసాం, మధ్యప్రదేశ్ చూసాం, రాజస్థాన్ చూసాం. ఎవరెవరో అబ్సల్యూట్ నోబడీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారు అక్కడ. కానీ ఇక్కడ అట్లా కాదు సాయి కాదు. ఎందుకంటే కర్ణాటకలో క్యాస్ట్, మన ఆంధ్ర వైపు ఉన్న క్యాస్ట్ లాగానే మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడుకుంటారు. అక్కడ ఒక్కలిగాసు లింగాయట్స్కి పడదు, లింగాయట్స్కి మిగతా కమ్యూనిటీస్ అని పడదు. సేమ్ విత్ ఒక్కలిగాస్ కూడా. ఒక్కలిగాస్ ఏమనుకుంటారు, మాకు మా ముఖ్యమంత్రి కావాలి. ఇది కూడా లింగాయట్స్ అనుకుంటాం, మాకు మా ముఖ్యమంత్రి కావాలి. మీరు క్యాస్ట్ సర్వే చూస్తుంటారు సాయి గారు. క్యాస్ట్ సర్వే వీరిద్దరు ఒప్పుకోలేదు. స్టేట్ గవర్నమెంట్కి ఏమో అదే క్యాస్ట్ సర్వే నడిపించాలని ఉండే. కానీ రాహుల్ గాంధీ ఓవర్ రూల్ చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీకి తెలుసు ప్రాబ్లం ఏంటనేది. ఈయన ఎప్పుడున్న సిద్ధరామయ్య గారు కురుబా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ, కానీ వాళ్ళకి ఎక్కువ పుల్ లేదు, పవర్ లేదు. పవర్ వీళ్ళ చేతిలో ఉంది. సో డెఫినెట్లీ సిద్ధరామయ్య గారు 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పదవిని దిగి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేస్తాను ఒక అగ్రిమెంట్ ఉండే, అన్రిటర్న్ అగ్రిమెంట్ ఎలక్షన్ టైంలో. కానీ పాటించట్లేదు. ఇప్పుడు శివకుమార్ గారు ఢిల్లీలో ఉన్నారు నిన్నటి నుంచి. అదే టైంలో బీజేపీలో ఇక్కడ ఈ గొడవ నడుస్తుంది. అది మన శివరాజ్ సింగ్ చౌహాన్ పుట్టపర్తికి వెళ్తూ ఒకసారి వెళ్ళారు, బెంగళూరు వెళ్ళి మాట్లాడదాం, చూద్దామని చెప్పేసి. కానీ అదే ఆపర్చునిటీ వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అది కాకుండా సిద్ధేశ్వర్ అని చెప్పి ఫార్మర్ ఎంపీ ఉన్నారు, జిఎం సిద్ధేశ్వర్, దావంగేరే వీళ్ళ కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాంగ్ అక్కడ. మన శ్యామ్ను, శివశంకరప్ప వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఆ రోజు ఆయన బర్త్డే రోజు ఒక పెద్ద జనసభ పెట్టుకున్నారు అక్కడ. దాన్ని విజయేంద్ర వ్యతిరేకంగా మాట్లాడుకుని విజయేంద్రని, యడ్యూరప్పని బూతులు తిట్టారు అక్కడ ఆ ర్యాలీలో. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. సో దానికోసం, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళొక్కరే కాదు సాయి గారు, అరవింద్ లింబావాలి ఉన్నారు, ఆయన కూడా ఫార్మర్ మినిస్టరే. ఆయన కూడా క్వశ్చన్ చేశారు, ఏంటి యడ్యూరప్ప లాయల్టీ అంటే. ఇప్పుడు మీరు కూడా సాయి గారు లాస్ట్ ఒక 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి యడ్యూరప్ప నుంచి ఏదైనా స్టేట్మెంట్ ఏమైనా విన్నారు ఎప్పుడైనా? ఎక్కడ లేరు. ఒకటే ఆయన కరప్షన్ కేసు, దాని ఒక సెక్షువల్ హరాస్మెంట్ కేసు ఆయన మీద వచ్చిన తర్వాత తెలంగాణలో నడుస్తున్న అదే గొడవ ఇప్పుడు కర్ణాటకలో నడుస్తుంది. ఏంటి, లాంగ్ టర్మ్ లాయలిస్ట్ ఇన్ ద పార్టీ వర్సెస్ షార్ట్ టర్మ్. వీళ్ళేమంటారంటే యడ్యూరప్ప పార్టీ ఇడ్చుని పోయినప్పుడు కూడా మేమేం చెప్పలేదు, తిరిగి వచ్చినా కూడా మేమేం చెప్పలేదు. కానీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు పార్టీ కోసం. మేం పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మాకు మీరు ఏమిచ్చారు, ఇది క్వశ్చన్ అనమాట. సేమ్ మీ డైలాగ్ తెలంగాణలో వీళ్ళు ఉంటారు మీరు. కరెక్ట్. ఇదే ప్రాబ్లం అక్కడ కూడా ఉందన్నమాట. అదే టైం, ఎందుకంటే ఇప్పుడు పార్టీలో బీజేపీలో కూడా ఓబీసీ లీడర్షిప్ చాలామంది ఉన్నారు అక్కడ. సునీల్ కుమార్ ఉన్నారు, సునీల్ కుమార్ అని ఉన్నారు, దొడ్డ నాగుగుండ పాటిల్ ఉన్నారు, ఆయన కూడా హీఈస్ ఆల్సో వన్ ఓబీసీ. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హుబ్బల్లీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఓబీసీ నుంచి క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చూస్తే ఓబీసీ వాళ్ళకి పై చేయి ఉంది అక్కడ కర్ణాటకలో. సో ఓబీసీ ముఖ్యమంత్రి ఉండాలి క్యాండిడేట్ బీజేపీ వైపు నుంచి అని చెప్పారు. సో ఇట్లా జరుగుతుంది, మనం చూడాలి. ఎందుకంటే ఈ ఉత్తరప్రదేశ్, గుజరాత్లో కూడా ప్రెసిడెన్షియల్ పోల్స్ ఉంది బీజేపీది. అక్కడేం చేస్తారు, కర్ణాటకలో మార్చిపోతే విజయేంద్రని మార్చుతారా అని చూడడానికి
ఎస్ డెఫినెట్గా ఐ థింక్ నా అంచనా ప్రకారం కర్ణాటక ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద 3 states అలాంగ్ విత్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ వే ప్రెసిడెన్షియల్ పోల్స్ ఆర్ డ్యూ. సో ఈ ఛాన్స్ ఆల్రెడీ డ్యూ. ఇక్కడ మనం చూసాం కిషన్ రెడ్డి గారిని తీసి రామచంద్రరావు తీసుకొచ్చినట్లనే కర్ణాటకలో ఒక కొత్త ఫేస్, స్పెషలీ ఓబీసీ ఫేస్ని తీసుకొస్తారని చూడాల్సింది. ఇది బీజేపీ కథ. అటువైపు కాంగ్రెస్లో సిద్ధరామయ్య గారు ఉండే రూమ్లో నిన్న రాత్రి డీకే శివకుమార్ గారు వెళ్ళి ఉన్నారు. వాళ్ళ కర్ణాటక భవన్లో ముఖ్యమంత్రి బెడ్రూమ్లోనే ఆయన వెళ్ళి అక్కడే అదే స్యూట్ రూమ్లో ఆయన ఉన్నారు నిన్న రాత్రి. అడిగితే నేను పర్మిషన్ తీసుకున్నాను అన్నారు. యాక్చువల్లీ సిద్ధరామయ్య గారి రూమ్ తన ప్రాబ్లం ఉంది, అది వాస్తు ప్రాబ్లమో తెలియదు, కానీ ఇక్కడ వెంటిలేషన్ లేదని చెప్పి ఇంకో రూమ్లో వెళ్ళి ఉంటారంట. ఇప్పుడు శివకుమార్ ఇప్పుడు ఏం చేశారంటే రాహుల్ గాంధీతో మీటింగ్ అడిగారంట. నేను ఇది రికార్డింగ్ కనుక 10 నిమిషాల ముందు చూస్తే ఆ మీటింగ్ జరిగింది రాహుల్ గాంధీతో. ఓకే. నిన్న ప్రియాంక వాద్రాతో మీట్ అయ్యారు. డీకే శివకుమార్కి ఢిల్లీలో ఏం పని లేదు, ఇంకా నో అఫీషియల్ మీటింగ్, నథింగ్. దీనికోసం వెళ్ళారు, కానీ ఆయన డినై చేస్తున్నారు. నేను కలిచాను లేదు, దాని తర్వాత చూద్దాం. ఆయన థర్స్డే పిలువన్నారు రాహుల్ గాంధీ, నేను వెళ్తాను థర్స్డే, ఇవాళ కలిచారన్నమాట. సిద్ధరామయ్య కూడా ఒక సపరేట్ మీటింగ్ అడిగారు రాహుల్ గాంధీతో, కానీ ఇప్పుడు దాకా దానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఆయనకి. ఇది రాహుల్ గాంధీ టిపికల్ రోల్. హిమంత బిశ్వ శర్మ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ లీడర్ అయింది, ఇదే కథ. మనకు తెలుసు, కుక్కల బిస్కెట్ ఇచ్చి తినిపించిన మనిషి రాహుల్ గాంధీ. సో శివకుమార్ మనందరికీ తెలుసు సాయి గారు, 2023 ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ కర్ణాటకలో గెలిపించింది డీకే శివకుమార్. సిద్ధరామయ్యకి ఏ రోల్ లేకుండే, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. కాంగ్రెస్కి భయం ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు గుర్తుండదు సాయి గారు, ఒక పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ని ఎప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఉంచారు. రేపు ఒక పవర్ సెంటర్గా మారిపోతారు వాళ్ళు. కేరళలో కరుణాకరన్ గారు ఉన్నప్పుడు సేమ్ ప్రాబ్లం ఉండే. ఆ కరుణాకరన్ గారిని కిందకి దింపడానికి ఇస్రో స్పైస్ కేసు తీసుకొచ్చి ఆయన పాపం ఆయన కిందకి దింపేశారు. ఉమ్మన్ చాండీని ముఖ్యమంత్రి చేసి ఏకే ఆంటనీ వచ్చారు దాని తర్వాత. ఇదే పరిస్థితి కర్ణాటకలో రాబోతుందని చెప్పేసి కర్ణాటకలో సిద్ధరామయ్యను ఉంచుకుంటే సిద్ధరామయ్య ఏం చేయమంటే చేస్తారు. డీకే శివకుమార్ ఈజ్ మనీ బ్యాగ్. మీకు అందరు గుర్తుంటుంది, 150 కోట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఒఫీషియల్గా ఇచ్చిన మనిషి డీకే శివకుమార్. డొనేషన్ అని ఇచ్చారు, ఆలోచించండి. ఎందుకంటే మనందరికీ తెలుసు వీటి అలిగేషన్ చెప్పాలంటే చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మొన్న ఒక కాంగ్రెస్ లీడర్ అలెజ్ చేశారన్న, ఏంటి భూపేందర్ సింగ్ హూడా చెప్పారంట, నేను సోనియా గాంధీకి డబ్బులు ఇవ్వకపోతే సోనియా గాంధీ నన్ను తీసి పక్కన పడేస్తుందని చెప్పేసి. ఎవ్రీ మంత్ డబ్బులు పోవాలంట. అది ఒఫీషియల్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఇట్. కానీ సుర్జేవాలా వచ్చారని చెప్పి మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేశాం దీని గురించి సాయి గారు. కానీ కర్ణాటకలో 2 వైపుల నుంచి ప్రాబ్లం ఉంది. ఒకటి బీజేపీ ప్రాబ్లం ఉంది, ఇటు కర్ణాటకలో ఇక్కడ కాంగ్రెస్ ప్రాబ్లం ఉంది. కానీ వీళ్ళిద్దరు ప్రాబ్లంలో అక్కడ ఏం జరగబోతుంది, ఎందుకంటే ఎలక్షన్ ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తుంది, 2028 థింక్ నెక్స్ట్ ఎలక్షన్ విల్ బీ దేర్. ఆ టైంలో లోక్సభ ఎలక్షన్ కన్నా ముందు రాబోతుంది. బీజేపీ ఒక టైంలో ఇంత స్ట్రాంగ్గా ఉన్న స్టేట్లో ఇప్పుడు చాలా వీక్గా ఉన్నారు. లీడర్షిప్ ప్రాబ్లంతో వీక్ అయిపోయారు. కేడర్ వేస్ ప్రాబ్లం లేదు బీజేపీకి, కానీ అది రెక్టిఫై చేయాలంటే బీజేపీ డెఫినెట్లీ ఒక కొత్త లీడర్షిప్ని తీసుకురావాల్సి వస్తుంది. అది ఎవరిని తీసుకొస్తారో, ఇన్స్పిరేషన్ ఉన్న లీడర్ తీసుకొస్తారో, వీక్ లీడర్ తీసుకొస్తారో మనం చూడాల్సిన సైడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.